వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే మేమైతే మళ్ళీ ఫుడ్ ఛాలెంజ్ అయితే చేయడానికి వచ్చేసాము. ఏంటో గెస్ట్ చేయండి. ఓకే, ఎందుకులే నేనే చెప్తాను. ఎగ్ రోల్ అయితే మేము చేసుకున్నాము. నాకు 3, కుమారికి 3 ఉన్నాయి. ఎవరైతే ఫస్ట్ అయితే కంప్లీట్ చేస్తారో వాళ్ళే విన్ను. ఓడిపోయిన వాళ్ళు మాత్రం 1 స్పూన్ కారం అయితే తినాలి. కన్ఫామ్గా వీడియో ముందే తినాలి. నవ్వుతుంది కానీ తినాలి. నా వాయిస్ అయితే ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే కొంచెం నా హెల్త్ బాగాలేదు, ఫీవర్ ఉంది. ఫీవర్ ఉన్నా కూడా మీకోసం నేను వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి హోప్లీ మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. మాట్లాడడానికి కూడా రావట్లేదండి, అవ్వట్లేదు, గొంతు అయితే మండుతుంది. ఓకే, బెస్ట్ అయితే ఇస్తాను. స్టార్ట్. 1, 2, 3 స్టార్ట్ చేశాను. బాగుంది. బయట నుంచి అయితే ఏం తేలేదు, హోమ్ మేడ్. షెఫ్ నేను షెఫ్ని కాదు, నార్మల్గా ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చేసేసా. ఈ మాత్రం కూడా చేసుకోకపోతే ఎలా ఫ్రెండ్స్? మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంది. చూద్దాం తినగలుగుతానో లేదో. నాకైతే ఎక్కువ ఫుడ్ ఛాలెంజ్ చేయమని అంటున్నారు, అందుకే నేనైతే ఫుడ్ ఛాలెంజ్ చేస్తాను. ఓకే, ఇంట్రెస్ట్ తినలేకపోతున్నా ఫ్రెండ్స్, వేస్ట్. నేను దీని మీద కానీ నేను ఫస్ట్ తినాలనుకుంటున్నా. మరీ 3 ఎగ్ రోల్స్. సీరియస్ అయితే తినేస్తుంది. ఇంకెలా తినాలి నువ్వు చెప్పు. కుమారిని అయితే నోరు మూసుకుని తినమని చెప్పండి. తినలేను ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఇంట్లో చేసుకుని తినేసాను ఫ్రెండ్స్. లేదా మీ ఇంటికి మా కుమారుని పంపిస్తే చేపించుకొని తినేయండి. చేసి పెడతా, కామెంట్ చేయండి ఎవరికి కావాలో. పోలా అదిరిపోలా. నాకు ఉంది కదా. కంప్లీట్ అవుతుంది. ఊరికే వీడియో ఆఫ్ అవుతుంది, వీళ్ళు చీటింగ్ చేస్తుంది అనుకోకండి. ఫోన్ సెట్ చేసుకుంటున్నాను అంతే. ఎందుకంటే నేను వీడియోస్ తీస్తే కుమారి ఫోన్ చూస్తుంది, కాకపోతే కుమారి పాపం పెడుతుంది. ఇద్దరం ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి ఫోన్ పట్టుకోవడానికి ఎవ్వరు లేరు, సో అందుకే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటున్నాం. కానీ అయిపోయింది. నాదైతే 10 సెకండ్ మార్క్. ఫస్ట్దే నాది. బాగుంది. ఇంకేంటండి, లైవ్లో జాయిన్ అవ్వచ్చు కదా. నేను ప్రతి సండే లైవ్ పెడతాను. లైవ్లోకి వచ్చి కామెంట్ చేయండి, మీకు ఏమేమి రెసిపీస్ కావాలి, ఏం కావాలి, మన నుంచి ఎలాంటి వీడియోస్ కావాలి అని. చూపినంటుంది. నేనైతే ఓడిపోతున్నాను అనుకుంటున్నా, సో తినలేకపోతున్నా. ఇది 2వ చపాతీ కాడే ఉంది. నెక్స్ట్ టైం అయితే టైం సెటప్ పెడతాము, కానీ ఇప్పుడైతే టైం సెటప్ అనేది, ఎందుకంటే ఇద్దరమే ఉన్నాం వీడియోస్ చేయడానికి కూడా. నేనైతే మార్నింగ్ నుంచి ఏం తినలేదండి, ఫుల్ ఫీవర్. స్విగ్గీ లేకుండా వీడియో కోసం నేను తింటున్నా. నేనే హెల్తీగా ఉంటుందని చేసి పెట్టాను ఫ్రెండ్స్ యాక్చువల్లీ. సో వీడియో కూడా వస్తుందని
చేశాను. నాదైతే కంప్లీట్ అయిపోయింది. నా ప్లేట్ కూడా అయిపోయింది, ఖాళీ అయిపోయింది. కుమారి ప్లేట్ అయితే ఇంకా ఉంది. సో నేనే విన్, కుమారి లూజర్. కుమారి అయితే ఇప్పుడు కారం కన్ఫామ్గా తినాల్సిందే, ఒక స్పూన్ ఆఫ్ కారం. సరేనా? నేను తినను friends. వాచ్ ఇలాగ చిన్న తినను అంటుంది. కన్ఫామ్గా తినిపిస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. కారం తినేటప్పుడైతే నేను ఒక చిన్న క్లిప్ తీస్తాను, చూసాను. వాళ్ళు అనిపిస్తుంది. కుమారి కోసం అయితే ఇప్పుడు కారం చూడండి, రియల్గా అంత ఒరిజినల్ ఇది స్పూన్ కారం. కాదు, కొంచెమే, ఫుల్ స్పూన్ వద్దు. ఫుల్ స్పూన్, ఒక టీ స్పూన్ కూడా తినలేకపోతే ఎలాగా? ఆ? నువ్వు దించేటప్పుడు నీకు తెలుస్తుంది. నా స్వహస్తాలతో నేను తినిపిస్తాను. వద్దు, నేను తినిపిస్తా ఫ్రెండ్స్, నేను తినిపిస్తా. ప్లీజ్ ప్లీజ్ వద్దు వద్దు వద్దు, అంత వద్దు ప్లీజ్. లేదు, పనిష్మెంట్ అన్నావు కాబట్టి తీసుకుంటున్నా. సో కొంచెం పనిష్మెంట్ అంటేనే అదే ప్రసాదమా? ఏంటి? ప్రసాదమా చెప్పండి. పనిష్మెంట్ అంటే నీకు తినాలి కదా. ఇట్లా చేస్తే నేను బతకాలా చచ్చిపోవాలా? ఒక్క స్పూన్ కారం. వద్దు వద్దు. 1 2 చూసేయండి గాయస్, మండుతుంది ఎక్కడో. అయినా పర్లేదు, వాటర్ వాటర్ ఇవ్వను, ఇవ్వను వాటర్ అయితే ఇవ్వను గాయస్, వాటర్ ఇవ్వను. కారం తినాలి మంచిగా చంపేసింది ఫ్రెండ్స్. అయ్యో వాటర్ ఇవ్వను అప్ప. సరే సరే సరే, వెళ్ళు ఊసేసపో. ఓ కుమారిని అయితే ఇలా అయితే బుక్ చేసేసాము. పనిష్మెంట్ అయితే కుమారికి ఇచ్చేసాము. పాపం బిడ్డ, చూడండి ఎలా ఉందో. మంట ఫ్రెండ్స్, తీసేయండి. కారం టేస్ట్ ఎట్లుంది? ఒరే, నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? మండుతున్నట్టుంది. మంట పడుతుంది, ఏం చేయాలో అర్థం కాక కెచప్ తింటున్నా ఫ్రెండ్స్. మా వనజ అయితే చాలా కుళ్ళిపోతుంది. ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ అది, నేను కుళ్ళిపోతు కాదు. కెచప్ తింటున్నాం, మంట తగ్గట్లేదు ఫ్రెండ్స్, ఏం చేయాలో చెప్పండి.